సినీ నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో దూసుకుపోతున్నారు. పెళ్లి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన కాజల్ తిరిగి వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం సత్యభామ ఈ రోజు విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న కాజల్ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే కాజల్ అగర్వాల్ పెళ్లికి ముందు చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో కూడా నటించారు. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి కాజల్ పాత్రను చివరి నిమిషంలో తొలగించారు. కాజల్ తన పాత్రను తొలగించిన విషయంపై ఎప్పుడూ ఎక్కడ కూడా స్పందించలేదు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆచార్య సినిమా గురించి మాట్లాడారు. యాంకర్ కాజల్ ను ప్రశ్నిస్తూ ఆచార్య సినిమా నుంచి మీ పాత్రను తొలగింపుపై మీ రియాక్షన్ ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాజల్ సమాధానం చెప్తూ ఇట్స్ ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. నేను ఎప్పుడు కూడా ఈ విషయం గురించి ఆలోచించలేదు, అలాగే ఎక్కడా ప్రస్తావించలేదు. మీరందరూ ఎలాగైతే ఫీల్ అయ్యారో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఇక ఈ సినిమా నుంచి నా పాత్రను ఎందుకు తొలగించారనే విషయం గురించి ఎవరిని కూడా నేను అడగలేదు, అడగాల్సిన అవసరం కూడా నాకు రాలేదని తెలిపారు. ఇలాంటి వాటి గురించి మనం మన మనసులో ఆలోచిస్తూ కూర్చుండకూడదని, ముందుకు సాగుతూ ఉండాలి అంటూ ఈ సందర్భంగా కాజల్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.